అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొన్ని వందల మంది ధర్నా చేస్తున్నారు రైతులు. ఏంది అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు అడిగి వాళ్ళనే తెలుసుకుందాం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ రద్దు చేయాలి వద్దు అని చెప్పి ఎలక్షన్స్ ముందు వాళ్ళకి హామీ ఇచ్చారంట. మా ప్రభుత్వం వచ్చాక చేస్తామని కూడా చెప్పారంట. గెలిచిన తర్వాత అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. రివర్స్ అది రద్దు చేయకపో ఇంకో 15,000 ఎకరాలు కావాలి అని చెప్పి ప్రభుత్వం నియమం తీసుకుంది. దానిపైన వీళ్ళు ధర్నా చేస్తారు. మా భూములు ఇయ్యమని చెప్పి అసలు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్కడ బార్డర్ల జవాన్ ఎట్లనో ఇక్కడ మనం ఈరోజు 4 పూటలు తిని మంచిగా హైదరాబాద్ ఉన్నామనంటే రైతు పొద్దున్న లేస్తే రైతు పొలానికి పోయి నాగలు దున్ని వాళ్ళు విత్తనాలు వేసి పంటలు పండించి ఆ పంటలన్నీ ఆ సరుకులన్నీ హైదరాబాద్ తీసుకొస్తేనే ఇలా బతుకుతున్నాం. ఒక గంట ఒక రోజు పాలు కూరగాయలు ఇవన్నీ హైదరాబాద్ రాకుండా తీసుకొస్తే ఏమైపోతారు జనజీవనం. అలాంటి రైతులను ఇలా ధర్నా చౌక్ రోడ్ మీద తీసుకొచ్చి పెట్టినావు అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వాలే కారణం. ఫస్ట్ టీఆర్ఎస్ 2016లో దానికి అనుగుణంగా ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, మీ భూములు మీకు ఇప్పిస్తున్నాము మేనిఫెస్టోలో పెట్టిరు, చట్టసభలలో చెప్పిరు. వాళ్ళు ఈ విషయం అనేది మర్చిపోయి ఇలా బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. హైకోర్టు స్టే ఉన్నది, రైతు కూలీల స్టే ఉన్నది. ఈ స్టేలన్నీ ఏ కోర్టు ఏం చేస్తుంది మాకని కోర్టు తీర్పులకు అతీతంగా ఈరోజు ఈ భూసేకరణ చేస్తున్నారు. మంచిదే కానీ ఇప్పుడు ఫార్మాసిటీ కడితే మంచి జాబ్లు వస్తాయి, మీకు డెవలప్మెంట్ జరిగిద్ది అంతా. ఫార్మసిటీ ఎడగట్టాలి ముందు ఒక విషయం. యూజ్ కాని భూములు, బంజరు భూములు ఉంటాయి సముద్రం ఉండే ఏరియాలల్లో, ఎడార్లల్లో. మన వాటర్ తీసుకోవచ్చు, అక్కడికి కరెంట్ తీసుకోవచ్చు, రోడ్లు తీసుకోవచ్చు, అన్నీ ఇవ్వచ్చు. ప్రభుత్వానికి ఏమైనా యూజ్ ఉందా అన్న కరెక్ట్గా అక్కడే చేయడానికి? వాళ్ళకి ఏమన్నా లాభం జరిగిద్దని చేస్తారు అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఒకటి లాభం జరుగుతుంది. ఎందుకు అని అంటే రైతుల దగ్గర ఇలా బెదిరించి 10 లక్షలకో 12 లక్షలకో 20 లక్షలకో భూములు గుంజుకుంటున్నావు. ఒక్కో కంపెనీకి ఇలా 3 కోట్లకు అప్ప చేస్తున్నావు ఎకరా. దీంట్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉందో చూడరు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే చెయ్యరు. ఇలా మీ మినిస్టర్ భూములు ఉన్నాయి, ఒక్కొక్క 200, 300, 1000 ఎకరాలు ఉన్నాయి. ఈరు మీరు మేమెందుకు లాస్ కావాలి, మేమెందుకు నష్టపోవాలి? ఇంకా 15,000 ఎకరాలు తీసుకుంటాం అని చెప్తుంది, ఇప్పుడు తీసుకుంది కాక. దానిపై మీ స్పందన అసలు? 15,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నావు, ఓకే. ఎందుకు, దేనికోసం? అది ఫ్యూచర్ సిటీ అంటున్నావు. ఫ్యూచర్ సిటీ కట్టుకో, బట్ డెవలప్మెంట్ మేము ఎప్పుడు ఎదురుపడం. ఎక్కడ యోగ్యత కానీ భూములు తీసుకో. నీకు వ్యవసాయానికి పనికిరానివి గుట్టలు రాళ్ళు అలాంటి భూములు తీసుకొని చెయ్యి. రైతులు ముఖ్యమే, చదువుకున్న విద్యార్థులు ముఖ్యమే, డెవలప్మెంట్ ముఖ్యమే. ఈ మూడిట్లలో మేము ఎప్పుడు ఎక్కడ అడ్డుపడం. ఈ 3 కావాలి. 3 కావాలని అంటే కొంత నష్టపోవాల్సి వస్తుంది. నష్టపోయేదానికి కూడా సరైన న్యాయం చేయాలి. నష్టపరిహారం మంచిగా ఇవ్వట్లేదు అంటారా? అసలు ఇచ్చారా మీకు ఏమన్నా నష్టపరిహారం? మీకు మేము భూములు ఇవ్వలే కదా. తీసుకున్న వాళ్ళకి ఆ రోజుల్లో 12 లక్షలు 16 లక్షలు ఇచ్చారు. వాళ్ళు ఏ ఊరికి పోయి 12 లక్షలు 16 లక్షలు నన్ను దొరుకుతుందా ఎకరం భూమి? మన తెలంగాణలో ఎంత దూరం పోయినా కూడా 20 లక్షల కంటే తక్కువ లేదు. ఓన్లీ నువ్వు బతకదేరు కోసమే నువ్వు అక్కడ పోయి భూమి కొనుక్కొని అక్కడ ఉన్న సమాజంతో కలిసిపోయి ఆ పంటలు పండించుకోవాలి. అదంతా చేయాలంటే రైతుకి ఎంత ఇబ్బంది పడుతుంది. అవన్నీ ఆలోచన చేసుకొని రైతులకు న్యాయం చేయమంటని చెప్తున్నా. మీది ఎన్ని ఎకరాలు ఉందన్న? మీకు? నాకు 5 ఎకరాలు ఉంది. చెప్పండి బాబాయ్, అసలు ఏంది ధర్నా ఎందుకు చేస్తారు? మీ ప్రాబ్లం ఏంది? మా ప్రాబ్లం ఏంటంటే మాకు పోయిన ప్రభుత్వము అసైన్మెంట్ భూములే తీసుకుంటాం, ఫార్మాసిటీని ఓపెన్ చేస్తామని కూడా చెప్పలేదు. చెప్పకుండానే రెవెన్యూ యంత్రాంగం వచ్చి మీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ముందుగా వాళ్ళు సర్వే చేయడం జరిగింది. జరిగిన తర్వాత మంచి భూములు ఉన్నాయా, చెడ్డ భూములు ఉన్నాయా, కల్టివేషన్ భూమి ఎంత, నాన్ కల్టివేషన్ భూమి ఎంత అని సర్వే చేస్తున్నామని ఎంఆర్ఓ గారు చెప్పి తర్వాత ప్రజలను మభ్యపెట్టి అన్ని సంతకాలు తీసుకొని భూమిని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటుందని రెవెన్యూ యంత్రాంగం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊర్లో ఏమనంటే మేము అసైన్మెంట్ భూములు మాత్రమే తీసుకుంటాము, పట్టె భూములు ఎట్టి పరిస్థితిలో తీసుకోము అని చెప్పారు. అన్న తర్వాత మా మేము ఇట్లా నోటిఫికేషన్ వేస్తున్నామని ఎంఆర్ఓ గారు మా తానికి వచ్చి ఇట్లా పట్టా భూములు తీసుకుంటామని మాకు చెప్పారు. చెప్తే అట్టి ఫార్మాసిటీకి మేము పట్టా భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేము, మీరు ఏం చేసినా సరే 1 గుంట భూమి కూడా ఫార్మాసిటీకి ఇవ్వమని మేము చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా ఈ రెవెన్యూ యంత్రాంగం మమ్మల్ని లేదు మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము, మీకు అది చేస్తాము ఇది చేస్తాం అంటే వాళ్ళు అవార్డు ఇట్లా మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము, మేము అవార్డు పాస్ చేస్తామంటే దాన్ని మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగినది. మేము ఫార్మాసిటీకి మా పట్టభూములు ఇవ్వడానికి వీల్లేదు, మేము ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అంటే కలెక్టర్ గారు ఏం చేశారంటే అవార్డు రద్దు చేస్తూ అవార్డు పాస్ చేస్తున్నామని చెప్తే మేము ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ
ఇవన్నీ మా ఆబ్జెక్షన్లు మేము ఇవ్వము అని మా అవక్షేపణలు తెలిపినప్పటికీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేసి మేము భూములను తీసుకుంటామని మా మీద బలవంతం చేస్తే మేము ఆ బలవంతం పైన మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఉన్నత న్యాయస్థానం మనకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి మీరు ఆ భూమిలోకి పోకూడదని చెప్పారు. రోజు అసలు మీరు ధర్నా ఎందుకు చేస్తారు? మీ అంశం ఏంది? మేము ఒకటే అండి, 2010 సంవత్సరాల ముందు మా ఊరికి ఫార్మాసిటీ అని కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఫార్మాసిటీ కడతామని ల్యాండ్ అక్విజిషన్ చేస్తామని వచ్చిన్నారు. కొంతమంది భూమి ఇచ్చిర్రు, కొంతమంది ఇయ్యలేదు. ఇయ్యనోళ్ళము దాదాపు 2200 ఎకరాల మంది 900 మంది రైతులం ఉన్నాము. మా బాధ ఒకటే, మా భూములు తీసుకోవద్దు. మా భూములు రంగారెడ్డిలు ఎక్కడ పోయినా కోట్లలో విలువ. అదే మా భూమికి మాకు మరీ ఘోరంగా 16 లక్షల ఖాళీ పదవుల రెమ్యునరేషనే ఇస్తుర్రు. మరి మేము ఎకరానికి 16 లక్షలు 12 లక్షలు 16 లక్షలు కూడా కొట్లాడంగా 12 లక్షలు 8 లక్షలు 12 లక్షలు మళ్ళీ 16 లక్షలే అంటారు. మళ్ళీ ఈ రైతులు ఎంతమంది, వాళ్ళకి వ్యవసాయం తప్ప వేరే పని రాదు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఆ 16 లక్షలకి వాళ్ళకి భూమి ఎక్కడ దొరుకుతుంది? ఏ మండలంలో దొరుకుతుంది? వాళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటారు? ఇప్పుడు ఆ 16 లక్షలు కాకుండా వేరే దగ్గర భూమి ఆర్ఎల్సి ఏదైనా జాబ్ ఇస్తామని హామీ ఏమన్నా ఇచ్చారు? జాబ్ ఏం జాబ్ ఇస్తారండి? ఊకే తుడిచే జాబ్ అని అంటారు. వీళ్ళు ఇంత దర్జాగా వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతికినోళ్ళు ఊకి తుడిచే జాబ్ వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వేరెక్కడ ల్యాండ్ ఇవ్వడం లేదు, అంత తక్కువ. మాకు ఆన్లైన్ లో పేర్లు తీసేసారు, ధర్నీ పోర్టల్. మా రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఒకవేళ మ్యూటేషన్ ఎవరైనా తండ్రి చనిపోయి కొడుకు మీద భూములు అవ్వట్లేదు. ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉంది. ఒకటే స్టే, మాకు మా భూములు కావాలి, మాకు రైతులకు అందించే ఫెసిలిటీలు మాకు కావాలి. కోర్టులో స్టే ఉంది కదండి, మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళారా? కోర్టులో స్టే అక్కడ వాళ్ళ ఏమంటారు? వాళ్ళు కోర్టులో స్టే ఉన్నా మా భూములలోకి వచ్చి సాఫ్ చేయడము, ఇప్పుడు కడతామని ఆర్డీఓ కానీ గిరిదవారులు అందరూ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న అతని భూమి మొత్తం సాఫ్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అంటే ఎవరైతే తీసుకున్నారో ఇచ్చిన వాళ్ళ భూమి సాఫ్ చేయడంతో పాటు ఇయ్యనోళ్ళ భూమి కూడా సాఫ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అట్లా సాఫ్ చేసే ఇయ్యనోళ్ళ భూమి ఎందుకు సాఫ్ చేశారు? కొన్ని రోజులైతే కడీలు వాడతారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కడ వెళ్తారు అని. ఇప్పుడు ఆ తీసుకున్న భూములలో వ్యవసాయం చేయట్లేదా రైతులు? ఇప్పటి వరకు చేస్తారు. ఎవరైతే వ్యవసాయం చేయగలుగుతున్నారో తీసుకున్న వాళ్ళ భూమిలో చేస్తారు. గవర్నమెంట్ ఇంకా ఏం చేసలేదు, కొంతమంది వదిలేసారు. ఇప్పుడైతే చేయనిస్తలేరు వ్యవసాయం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అధికారంలో లేనప్పుడు మీకు సపోర్టివ్ గా మాట్లాడిండు, అవి కూడా రిటర్న్ ఇస్తా అన్నారు భూములు. అవి ఇవ్వకపోగా ఇంకో 15,000 ఎకరాలు తీసుకుంటా అంటారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక. దాని వెనక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండదు? అదే అండి, ఇప్పుడు న్యూస్ లో చెప్తున్నట్టు ఫస్ట్ ఫ్రంట్ పేపర్ లో మేము ఫ్యూచర్ సిటీ కడతాము, ఈ సిటీ కడతాము. హైదరాబాద్ కే చాలా ఫెసిలిటీస్ ల్యాక్ అవుతున్నాయి. వాళ్ళు ఇంకా ఫ్యూచర్ సిటీ ఏం కడతారో. ఇప్పుడు అమరావతి లెక్క కాకపోతే మా పరిస్థితి చాలని మేము అనుకుంటున్నాము. భూమి ఎందుకు ఇద్దామని ఈయన వచ్చి ఇంకా ఘోరం చేస్తుంది మాకు. ఈ రేవంత్ రెడ్డి సార్ ఇట్లా వచ్చి చేస్తే మా పోరలకు పెళ్లి కూడా చేద్దామంటే ఆన్లైన్ లేవు, అమ్ముదామంటే ఎవరు కొనేటోళ్ళు లేరు, అల్లుళ్ళకి ఇద్దామంటే కొనేటోళ్ళు లేరు. పిల్లల పెళ్లి చేస్తాలేమి 7 ఏళ్ళ సచ్చి మా బతుకులేమో మా పానానికి పోయేటట్టే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఏమో నీళ్ళు పోసిండు, కేసీఆర్ ట్యాంకులు నల్లలు ఇచ్చిండు. ఈయనకేమో ఇస్సం పోయామంటుండ. ఇప్పుడు ఈయన ఇస్సం పోస్తుండు, మాకు నీళ్ళు పోస్తలేడు. మా మల్రెడ్డి ఉండు ఇబ్రాపట్నం సారు అయితే ఆయన అయితే మందు డబ్బుల కాని రాకుండానే పోస్తుండు ఇస్సం. పోలీసు వాళ్ళకు 200-300 పోలీసులకు మా మధ్య తిట్టి మా ఊర్లో చుట్టూ తిట్టుండు రోజు. భూములు ఇవ్వాలనే చేస్తున్నారు కానీ మేము పంట పండే భూములకు వాళ్ళు గుంజుకుంటాం. ఎక్కడ పోయి బతకాలి? డబ్బులు ఇవ్వట్లేదా మీకు? 30 లక్షలు 40 లక్షలు ఇస్తారంట. మాకుంది 4 ఎకరాలు 330 ఫీట్లు రోడ్ పోతుంది. 330 ఫీట్లు రోడ్ పోతుంది. మేము ఎక్కడ పోయి బతకాలి? ఎక్కడ పోయి సావాలి? మా ఒక్కొక్క కొడుకులు ఒక 2 బిడ్డలు, ఒక 2 ఎకరాలు ఉన్నది. ఒక్కొక్క పిల్లలకు 1 కోటి రూపాయలు కట్టాలు ఇస్తున్నారు. ఆ కట్టాలు ఇచ్చిన వాళ్ళకు కొడుకులకేమి ఇవ్వాలి? మేమే చీపర్ కట్ట ఉడకాలా? ఎక్కడ పోయి బతకాలి? మేము ఎక్కడ పోయి సావాలి? మాకైతే దౌర్జన్యం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. ఈయన అయితే మా పొట్టం కోరుతుంది సార్. నాకు అయితే మా భూములకి ఒక 100,000 టిప్పర్లు నడుస్తున్నాయి, 1,000 పోలీసులు చుట్టూ తిరుగుతుర్రు. మాకు వ్యవసాయం చేపిస్తలేదు, రోడ్డు కార్డు వచ్చింది. పంటలు వేద్దామంటే భయం అవుతుంది. పోలీసులతోటి పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు వెనక జరుగుతుర్రు. పోలీసు వాళ్ళకి ఇచ్చి పెడతారు, వీళ్ళు వెనక జరుగుతుర్రు. మాకు తాతల కాడకెళ్ళి వచ్చిన భూములు అవి పంట భూములు కాదంట, బీడు భూములు అంటగా. బీడు భూములు కావు, ఒక గుట్ట లేదు, ఒక ఏది లేదు, పంట భూములు. నాకు 10 ఆవులు ఉన్నాయి, 100 కోళ్ళు ఉన్నాయి, 100 కోళ్ళు 10 ఆవులు ఉన్నాయి. అవి ఇల్లు ఉంది, అంతుంది. ఎక్కడ పోయి దాచుకోరాలే? ఒక ఇంద్రమ రాజ్యంలో ఇల్లు ఇచ్చిన కాదు, మేము సొంత ఇల్లు కట్టుకున్నాం అంతుంది సార్. ఈయన అయితే గవర్నమెంట్ చేస్తుండు, మాకు పాడు చేస్తుండు. ఈ గవర్నమెంట్ మాకు క్షమించాలి. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సారు
100 సార్లు లెటర్లు ఇచ్చినాం, ఢిల్లీ దాకా పోయి ఇచ్చినాం, 2 మల్కలు పోయినాం ఢిల్లీ దాకా, ఎవరు పట్టించుకుంటలేరు. చేస్తున్నారు మరి మీకు ఏంటిగా? మేము ఇయ్యాం పొలం, రోడ్ కూడా ఇయ్యాం, రోడ్ కూడా బంద్ చేస్తాం. పానం పోయినా సరే, సాగినా సరే, పోలీసులు వచ్చినా సరే, మేము మాత్రం పొలం అయితే అస్సలు ఈ రేవంత్ రెడ్డి జైల్లో పెట్టినా సరే కానీ మేము పొలం ఇయ్యం. మా పొలం మాకే ఉండాలి. కానీ మంచిగా పొలాన్ని డబ్బులు ఇస్తుండగానే మీకు మాకు డబ్బులు వద్దు. డబ్బులు ఏం చేయాలి? డబ్బులు ఇయ్యాల ఉంటాయి, రేపు పోతాయి. ఇది ఏం పోదు, ఇది ఉంటుంది భూమి భూతది. ఇప్పుడు నీ చోటు కొడుకులు ఉన్నారు, ఎక్కడ పోయి వస్తారు వాళ్ళు? అది వ్యవసాయ భూమి కాదు, బీడు భూమి, అందుకే తీసుకుంటాను అంటారుగా. వ్యవసాయం మేము 3 పంటలు పండిస్తాము. మా బోర్లు ఉన్నాయి, వరిసేను పండిస్తాం, పత్తి పండిస్తాం, జొన్నలు, మళ్ళా టమాటాలు, మళ్ళీ మిర్చా తోట అన్నీ పండిస్తాం. దేశానికి పార్సల్ సంతోష్ నగర్, ఎల్బీ నగర్ అన్నీ మేము పార్సల్ చేస్తాం. మాలు అన్ని పార్సలే చేస్తాం మేము రాజ్యానికి. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉంది. ఏం చెప్పాలనుకుంటారు అసలు గవర్నమెంట్కి? ధర్నా మొన్న కూడా చేశారు, మొన్న ఒకసారి చేశారు, ఏం రెస్పాన్స్ రాలే. మీ ఎమ్మెల్యే అయినా మీకు రియాక్ట్ మాట్లాడుతున్నా కలుస్తున్నా? ఎమ్మెల్యే ఇంటికి ఒక షాట్నకు ఒక మాట, ముంగులో ఒక మాట అంటాడు పోతాడు. అంతేగాని ఇది ఏదైనా తారుమారు చేయడు. మా భూమి మాకైనా ఇచ్చిపెట్టాలి, ఏదైనా పక్కన తీయాలి. పక్కకి తీసేయి. నడమైంది కదా ఆ భూమి బాధ, ఇంకో భూమి నీవెందుకు కొన్నావు కదా అదే ఇచ్చాయి. ఎన్ని ఎకరాలు పోతున్నాయి, 100 ఎకరాలు ఇక్కడ ఇచ్చాయి ఒక భూలకు అని చెప్తూనే ఉంటాం. ఎందుకని చెప్పాలి? ఏం పేరు పెద్దమ్మ? ఏం పేరు? ఏంది, ఎందుకు వచ్చినావు ఈ ఎండకి? భూములు పోతున్నాయి, మా భూములు మాకు కావాలి. ఏం భూములు? ఎందుకు, ఎవరు తీసుకుంటారు? రైతులము కష్టం చేసుకొని ఒడ్లు జొన్నలు అన్ని పండించుకొని బతికేటోళ్ళం. మా భూమి గుంజుకుంటుండు. మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? మాకు ఈ భూమి రద్దు చేయాలి. మంచిగా భూమి తీసుకొని డబ్బులు ఇస్తారు కావే. డబ్బులు ఏం చేసుకుంటాం అని కాలేస్తాం. ఈయన రేవంత్ రెడ్డి సగం ముంచు, ఇంకా నిండా ముంచుతుంది. ఈయన మమ్మల్ని 1-2 ఎకరాలలోనే మమ్మల్ని బతికి చంపుతుండు. సీఎం కాకముందు, గెలవక ముందు రద్దు చేయాలి, భూములు ఇవ్వాలి అన్నాడు. ఇస్తా అని కూడా చెప్పిండంటగా. వచ్చిండు చెప్పిండు, మీ భూములకు ఇయ్యకురు, మీ అకౌంట్లు వేస్తారు సార్ అని అంటే, మీరు ఎవ్వరేరు, మేము ఉండము, మీరు ఇయ్యకురు భూములు, మీరు సంతకం పెట్టండి, మీ భూములు ఎట్లా గుంజుకుంటారు? గుంజుకోరు, మీకు కట్టుకుంటామని చెలకకి వచ్చారు. బోర్ కాడికి వచ్చి ఒడిసెళ్ళు నాటేసిర్రు, కరిగట్లకు దిగి వేసి మమ్మల్ని మోసం చేసిర్రు. గెలిపించుకున్నప్పుడు ఉంచాలేగా మా భూములు. మళ్ళీ ఈయన కూడా తీసుకుంటుంది. 16 లక్షలు ఇస్తే ఏమొస్తుంది? ఒక ప్లాట్ వస్తలేదు, ఒక పిల్ల పెళ్లి అయితే లేదు. ఎట్లా బతకాలి మేము భూమి పుచ్చుకున్నాక? అదే బాధ కొరకు మేము ఇంటికి వచ్చినాం. అయితే ఇంతకు ముందు ఇప్పుడు అట్లా అని చేసి ఇప్పుడు చేసిండు కదా, మరి మీ దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని కలవలేదా మీరు? కలిస్తే తీసుకుంటామని అంటారు. పోలీసు వాళ్ళని అందరి తోలిచ్చి కావాలండి మమ్మల్ని కొట్టి పుచ్చుకుంటారు. ఈ బీడు భూములు డెవలప్ చేయడానికి తీసుకుంటున్నాం, వ్యవసాయం కోసం. వ్యవసాయం చేయరంటగా అందులో బీడు భూములు అంటగా. బీడు భూములు కావు, మంచిది ఒక బంగారం వెండి వండదు మా భూములలో. ప్రతి ఒక్క పంట వంతది భూమి మీద. మనం రైతులము ఎంత తింటామో అన్ని వస్తువులు వంత, ఒక బంగారం వెండి వండదు మా భూములలో. అన్నిటికీ అన్ని వంతాయి. మేము పండి చూపిస్తాం, తిను. ఎక్కడికి వెళ్ళి మేము చేస్తేనే కదా వచ్చేది. ఈ పట్టణాల్లో కొలువులకి ఎక్కడ వస్తున్నాయి? ఏం తింటుర్రా? వాళ్ళు కొలువు చేసుకొని పైసలు కనుక్కొని తింటుర్రా? ఏం తింటుర్రు? పైసలు మీకు జీతాలు వస్తున్నాయి కరెక్టే, మీరు పైసలు తింటుర్రా? మేము పంపించండి రైతులం. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అని చెప్తుర్రు, ప్రజలకు అందరికి మంచిగా చేస్తుర్రు అంటగా. ఏం చేస్తున్నారు? మంచిగా గుంజుకుంటారు. ఏం చేస్తారు? మంచిగా చూపియమని వచ్చి ఓ గొర్రెను కాసుకుంటాడు, బర్రెను కాసుకుంటాడు. ఎట్లా పాలేడికి వెళ్ళి వస్తున్నాయి? ఫ్యాక్టరీ పిల్ల తల్లిలో పాలెట్లు ఇస్తున్నారు, అంగన్వాళ్ళకి వెళ్ళి. మేము ఇంత కష్టపడితేనే కదా వచ్చేది. మరి ఏది మా కష్టం ఎందుకు గుంజుకుంటారు? మరి మీ లెక్క కొలువులు మాకు ఉన్నాయా? కొలువులు ఉన్నాయా? మేము విధానం చేసుకొని బతుకోతా? మీకు 50,000, 60,000, 70,000 ఒక్కొక్కరికి ఉన్నాయి. నువ్వు నీ పిల్లలు బతుకుతున్నావు, మరి నేను నా పిల్లలు ఎట్లా బతకాలి? ఒక గొర్రెని బర్రెని వ్యవసాయం ఒక మాట దున్నుకొని కదా మేము బతికేది. మరి ఎందుకు గుంజుకుంటారు? మా దగ్గరికి రాకు, వదిలిపెట్టరు. మా భూములు మాకు వదిలిపెట్టరు. మేము అదే కోరుకుంటున్నాం, మా భూములు మాకు కావాలి.